సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఏంటి అవన్ సీటింగ్ అంటే ఏంటి అసలు? మా ఇద్దరి పేర్లు కామన్ నేమ్ లెటర్స్ ఆర్ ఎవెన్ అనమాట. గోయింగ్ త్రూ ఆల్ ద కంట్రీస్ అండ్ ఫర్నిచర్ బై చేయడం కానివ్వండి, ట్రేడ్ చేయడం కానివ్వండి, చేసేటప్పుడు ఒక చిన్న థాట్. అంటే ఇలాంటి బిజినెస్ కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారు? సో కస్టమైజ్ చేసుకునే దగ్గర ఇక్కడ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ నేను చూసిన దాంట్లో ఉందండి. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఏమైనా అనిపించింది, ఎప్పుడైనా వచ్చింది? ఎంటైర్ లైఫ్లో దే విల్ సిట్ 80% to 90% ఆన్ సోఫాస్. డైలీ 8 to 9 hours దే హ్యావ్ టు స్లీప్ ఆన్ ద బెడ్. ఆ రెండింటిని వదిలేసి అనవసరమైన చోట్ల దే విల్ స్పెండ్ ఎవరి. ఒక మ్యాట్రస్ తీసుకున్నాం, ఆ మ్యాట్రస్ లైఫ్ ఎంత? 20 years అంటారు. 20 years మనం ఒక మ్యాట్రస్ వాడకూడదు. బిజినెస్ లో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి రిస్కీ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? డైలీ ఉంటుందండి రిస్క్. బిజినెస్ అనగా డైలీ ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోవడం. మీరు చేసే బిజినెస్ లో మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకోండి, ఈజ్ ఆల్వేస్ ఆన్ ద స్ట్రెస్. బిజినెస్ ని ఒక వేలో చేస్తే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుందంటే ఈసీజీ గ్రాఫ్ లాగే కింద పడతా అప్స్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. మన దగ్గర లెదర్ సోఫా సేమ్ మోడల్ విల్ గెట్ ఫర్ 2 lakhs, సేమ్ మోడల్ విత్ అదర్ లెదర్ విల్ గెట్ ఫర్ 10 lakhs. సో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళకుండా నేను జనరేట్ చేసిన మనీతోనే ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చే ప్రాఫిట్స్ తోటి రీఇన్వెస్ట్ చేసి బిజినెస్ని గ్రో చేశారు. సేమ్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలంటే వీ నీడ్ ఆల్మోస్ట్ 3.5 crores కావాలి. ఈ రోజు నేను 3.5 crores పెట్టి ఫ్యాక్టరీ ఇంకోటి స్టార్ట్ చేయమంటే ఐ కెనాట్ డూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు టాక్ షో. మరి ఈరోజు టాక్ షోలో ఎవరున్నారని ఆలోచిస్తున్నారు కదా. మరి ఇప్పటి వరకు మన ఎపిసోడ్స్లో బిజినెస్ పర్సన్స్ వచ్చారు, వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్స్ వచ్చారు. చేస్తున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ షోకి వచ్చి వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. మరి వెల్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్ కూడా మనతో పాటు ఉంటారని చెప్పాను కదా, సునీల్ రెడ్డి గారు. మరి ఇవాల్టి గెస్ట్ ఎవరు? ఒక్కసారి సునీల్ రెడ్డి గారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సునీల్ గారు, ఈరోజు మన టాక్ షోకి ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ అయితే వచ్చారు. మరి మనకు ప్రీవియస్ వీడియోస్లో చేశాం కదా, టాక్ షో ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంకా బిజినెస్లోకి వస్తాను నేను, నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్న వాళ్ళతో కూడా మనం ఇంటరాక్షన్స్ చేస్తున్నాము. మరి ఈరోజు మన టాక్ షోకి ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ అయితే నేను తీసుకొచ్చేసాను. మీరు ఒక్కసారి మన షో గురించి. మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి కెరియర్లో ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కానివ్వచ్చు, మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ని కానివ్వచ్చు, మీ యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, సొల్యూషన్ కావాలన్నా ఆ సొల్యూషన్తో పాటు మీరు న్యూ స్టార్టప్ బిజినెస్ చేయాలనుకున్నా ఈ షోలో ద్వారా మీకు మేము ఛాన్స్ ఇస్తున్నాం. ఈ షోలో కూర్చొని మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ మీరు ఈ షో ద్వారా తెలుసుకోవచ్చు. మరి మనం ఒక డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు ఏం చూస్తామంటే బ్యూటిఫుల్ ఫర్నిచర్ కదా, స్టైల్గా ఉండాలి అనుకుంటాం. ఖచ్చితంగా మంచి సోఫా సెట్ ఉండాలి, మంచి డైనింగ్ టేబుల్ ఉండాలి, మంచి బెడ్ ఉండాలి, ఇవన్నీ ఖచ్చితంగా చూస్తాం కదా. మరి అవన్నీ కూడా స్టైల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అనుకుంటాం. మరి ఆ యూనిక్ థాట్స్ని ఒక యంగ్ ఎంటర్ప్రీనియర్స్ కూడా మనకి తీసుకొచ్చేసారు. మరి అవెన్ సీటింగ్ ఫౌండర్ అండ్ CEO లవన్ కుమార్ గారు ఈరోజు మన టాక్ షో గెస్ట్. మరి లవన్ కుమార్తో మాట్లాడదాము. ఏంటి అసలు ఈ అవెన్ సీటింగ్ అంటే ఏంటి, యూనిక్ థాట్స్ ఏంటి అసలు, అంటే మన సోఫా బెడ్స్ అన్నీ చూస్తూనే ఉంటాం కదా, వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ బిజినెస్లో ఈయన ఎలా వచ్చారు, అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ టాక్ షోలో ఈరోజు మనతో పాటు ఉన్నారు లవన్ కుమార్. మరి లేట్ చేయకుండా లవన్ కుమార్ గారిని ఇంట్రొడ్యూస్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్స్ టు కమింగ్ టాక్ షో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అవన్ సీటింగ్ అంటే ఏంటి అసలు? నా పేరు లవన్ అండి. మా బిజినెస్ పార్ట్నర్ పేరు భావన. మా ఇద్దరి పేర్లు కామన్ నేమ్ లెటర్స్ ఆర్ ఎవెన్ అనమాట. మీరు ఇద్దరు పార్ట్నర్స్ మీరైతే. ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ ఫార్మ్. ఓకే, సో అయితే మనకు ఇంకొక ఎపిసోడ్ వస్తుంది సార్. మనకి అయితే పార్ట్నర్తో మనం ఇంకో ఎపిసోడ్ చేయొచ్చు అయితే. డెఫినెట్లీ చేయొచ్చు. సో అంటే ఇద్దరు పార్ట్నర్స్ పేరు కలిపి కామన్ లెటర్స్ అవెన్ సీటింగ్ బిజినెస్ ఇంపార్టెన్స్ ఏంటి, మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి, అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మీ బిజినెస్లో ఖచ్చితంగా. అంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ కూడా ఉంటుంది. ఈరోజు మా వ్యూవర్స్తో ఒక్కసారి మీ ఇన్స్పిరేషన్, మీ బిజినెస్ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, రిస్కీ సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా. మరి ట్రైనర్ కూడా ఉంటారు మనతో పాటు. మీరు ఇంకా డెవలప్మెంట్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు కూడా డైరెక్ట్ ట్రైనర్ను అడగొచ్చు. ఐ కంప్లీటెడ్ మై సివిల్ ఇంజనీరింగ్ అండి 2008లో. దాని తర్వాత వర్క్ చేస్తూ ఐ కంప్లీటెడ్ మై MBA ఇన్ మేనేజ్మెంట్ JBITలో. నా ఇంజనీరింగ్ చేసింది మాతృశ్రీ MESRలో. 2008 నుంచి ఐ వర్క్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్. ఇండియాలో చేశాను, దుబాయ్లో చేశాను. ఐ వర్క్ ఇన్ మల్టిపుల్ MNC కంపెనీస్. కంప్లీట్ నా కెరియర్ ఈజ్ ఇన్ టు ఫర్నిచర్. నాకేంటంటే ఐ వర్క్ విత్ ప్రీమియం ఆర్కిటెక్ట్స్. నా ప్రొఫైల్ మొత్తం ప్రీమియం ఆర్కిటెక్ట్స్ అక్రాస్ పాన్ ఇండియా.
సో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ వెన్ ఐ వర్క్డ్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్, ఆ ఫర్నిచర్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇటలీ నుంచి, చైనా నుంచి, టర్కీ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి. సో వెన్ ఐ గోయింగ్ త్రూ ఆల్ ద కంట్రీస్ అండ్ ఫర్నిచర్ బై చేయడం కానివ్వండి, ట్రేడ్ చేయడం కానివ్వండి, చేసేటప్పుడు ఒక చిన్న థాట్, మనం ఎందుకు చేయలేము, సో వై కాంట్ వి. సో నేను ఎప్పుడైతే ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ లుక్డ్ ఎవ్రీవేర్. సో మన దగ్గర ఏంటంటే క్వాలిటీ కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనీకి ఇచ్చారు చాలా మంది క్లయింట్స్. ప్రీమియం క్లయింట్స్ అంతా ఎత్తుకుతూ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ దొరకకపోవడానికి వెన్ దే డోంట్ గెట్ గుడ్ ప్రొడక్ట్ దే గో టు ఇటలీ, చైనా అండ్ దే బై. సో అదే ప్రోడక్ట్ మనము ప్రాపర్గా ఇవ్వగలిగితే సో ఆ బిజినెస్ అంతా మన ఇండియాలోనే ఉంటుంది, ఆ మనీ అంతా ఇండియాలోనే రొటేట్ అవుతుంది. సో అదొక చిన్న థాట్ తోటి వీ స్టార్టెడ్ అప్ దిస్ బిజినెస్. మరి మీరు బిజినెస్ పెట్టాక ఇప్పటి వరకు మరి ట్రైనర్ సలహాలు ఎప్పుడైనా తీసుకున్నారా? మరి ఈరోజు సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఎపిసోడ్లో ఉన్నారు. మరి ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా మీ బిజినెస్లో డెవలప్మెంట్ కోసం ఏమన్నా? డెఫినెట్లీ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఐ విల్ ఆస్క్ రన్నింగ్ టైం. ఎస్, సునీల్ రెడ్డి గారు, మరి ఎవెన్ సీటింగ్ చెప్పారు అంటే చాలా బిజినెస్కి మీరు సలహా సూచనలు ఇస్తున్నారు, మెంటర్షిప్ చేస్తున్నారు, ట్రైనర్గా ఉంటున్నారు కదా, అంటే ఇలాంటి బిజినెస్కి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారు? ఈ ఫర్నిచర్ బిజినెస్లోకి మనం చూస్తే ఒక ఇంతైతే మనం అందంగా ఇంటిని నిర్మించుకుంటామో అంతే అందంగా ఫర్నిచర్ కావాలనుకుంటారు. మెజర్మెంట్స్ తోటి ఫర్నిచర్ ఆ హౌస్కి తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్కి కలర్స్ తగ్గట్లు డిజైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రొడక్ట్ అంతా తయారైపోతుంది, అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో పెడితే ఎందుకు వాళ్ళు అంటే క్వాలిటీ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది కస్టమర్స్ మాకు నచ్చలేదు అంటారు, రిజెక్ట్ చేస్తారు. బికాజ్ ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే సో స్టార్టింగ్లో వీళ్ళకి ఏమవుతుందంటే డెలివరీ లేట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇంకొక పర్సన్ ఎంటర్ అయి ఉంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే సో నేను క్వాలిటీ ఇస్తానండి, మీకు నచ్చకపోతే నేను రిటర్న్ తీసుకుంటానే కమిట్మెంట్స్ కొంతమంది ఇస్తారు. సో ఆ కమిట్మెంట్స్ని ఛాన్స్ తీసుకునే కస్టమర్స్ కూడా ఉంటారు. సో కస్టమైజ్ చేసుకునే దగ్గర ఇక్కడ ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ నేను చూసిన దాంట్లో ఉందండి. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఏమైనా అనిపించింది, ఎప్పుడైనా వచ్చిందా? ఆల్ మై కెరియర్ వెంట్ ఇన్ టు దిస్ సినారియోస్, మల్టిపుల్ సినారియోస్లో. సో మేము ఇక్కడ ఏం చేసామంటే ఇంప్లిమెంటేషన్, సో బిఫోర్ డిస్పాచ్, సో కస్టమర్ ఖచ్చితంగా ఫ్యాక్టరీకి రావాలి, దే హ్యావ్ టు చెక్ కంప్లీట్ ప్రొడక్ట్, వాళ్ళ డైమెన్షన్స్ ప్రకారము ప్రొడక్ట్ రెడీ అయిందా, వాళ్ళు కలర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు అనుకున్న కంఫర్ట్ ప్రకారం ప్రొడక్ట్ రెడీ అయింది అని వాళ్ళ కంఫర్ట్ ఎవ్రీథింగ్ 100% వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతనే వీల్ డిస్పాచ్. సో అక్కడ ఏంటంటే ఇనిషియల్గా వెన్ వీ స్టార్టెడ్ అప్ అవర్ ఓన్ బిజినెస్ ఇట్ వాజ్ అ హిక్. ప్రొడక్ట్ వెళ్ళిన తర్వాత డబ్బులు రాకపోవడము, సో అవన్నీ చాలా ఇబ్బందులు అయినాయి. అంటే సైజెస్ సెట్ అవ్వలేదని, మా మమ్మీకి కలర్ నచ్చలేదు, మా వైఫ్కి ఇది ఒక కలర్ అనుకున్నాను, ఈ కలర్ నచ్చలేదు, సో సంథింగ్ ది అదర్. ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మీరు ఇలా కన్వర్ట్ చేశారు. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, సింపుల్. కస్టమర్ అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే కస్టమైజ్డ్ ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా కస్టమైజ్డే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్ నచ్చితే వైఫ్కి నచ్చదు. సో వాళ్ళే లవణ్ కుమార్ గారు చెప్పారు, వాళ్ళని డైరెక్ట్ ఫ్యాక్టరీకి పిలిపించడం, నచ్చితే అక్కడి నుంచి డెలివరీ చేయడం, లేదంటే అక్కడే మళ్ళీ కస్టమైజ్ చేయడం అనేది. సో గుడ్ కాన్సెప్ట్. మీరు మీ బిజినెస్లో ఈ కాంపిటేటర్స్ ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు, మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీది బెస్ట్ అని మీరు చెప్పడానికి మీరు ఎటువంటి స్ట్రాటజీస్ కానీ ఎటువంటి టిప్స్ యూజ్ చేసి మీరు మార్కెట్లో మీ ప్రోడక్ట్ని మూవ్ చేస్తారు? కాంపిటీషన్ లేని బిజినెస్ ఏదీ లేదు, ఎదురయ్యే ఉంటుంది ఖచ్చితంగా లవణ్ గారికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ తక్కువ ప్రైస్లో అని చెప్పేసి ఫస్ట్ ఇన్స్టాల్లో రీల్స్లో పెట్టేస్తారు. ఫస్ట్ టైం బయర్స్ హౌస్ కొన్న వాళ్ళు ఏంటంటే దే ఇగ్నోర్ కంప్లీట్ సోఫా అండ్ బెడ్స్ని ఇగ్నోర్ చేసేస్తారు. ఎంటైర్ లైఫ్లో దే విల్ సిట్ 80% to 90% ఆన్ సోఫాస్, డైలీ 8 to 9 hours దే హ్యావ్ టు స్లీప్ ఆన్ ద బెడ్. ఆ రెండింటిని వదిలేసి అనవసరమైన చోట్ల దే విల్ స్పెండ్ ఎవ్రీథింగ్. సీలింగ్లో ఫ్లవర్స్ కావాలని, లైటింగ్స్ కావాలని, ప్యానలింగ్స్ కావాలని అనవసరమైన చోట్ల పెట్టేస్తారు. లాస్ట్లో దే విల్ గో ఆన్ రివ్యూస్, ఏ ప్రోడక్ట్ బాగుంది, అమెజాన్లోకి వెళ్ళి ఎతకడము, ఇన్స్టాకి వెళ్ళి తక్కువ ప్రైజ్లో. రీసెంట్గా నేను ఒక చూసాను, 1 lakh హీ వాజ్ సెల్లింగ్ బెడ్, సోఫా, మ్యాట్రెస్, సెంటర్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్. అంటే మళ్ళీ వాళ్ళు చెప్పడం ఏంటంటే హై క్వాలిటీ అంటారు. మీ క్వాలిటీ చెక్కి వాట్ ఈస్ ద మెజర్మెంట్? ఫస్ట్ మీకు తెలియదు యాజ్ ఎ జనరల్ క్లయింట్ సోఫా అంటే ఏంటిది, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని అష్యూరెన్స్ ఎలా వస్తుంది, మళ్ళీ ఎలాంటి సోఫా తీసుకోవాలి, ఎలాంటి సోఫా తీసుకోవద్దు, వాట్ షుడ్ బి ద మినిమం బడ్జెట్ ఫర్ వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ సోఫా. ఒక మ్యాట్రస్ తీసుకున్నాం, ఆ మ్యాట్రస్ లైఫ్ ఎంత? 20 years అంటారు. 20 years మనం ఒక మ్యాట్రస్ వాడకూడదు, ఎన్ని ఇయర్స్ వాడాలి ఒక మ్యాట్రస్ని? సో దేర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ కొన్న వాళ్ళకు ఫస్ట్ దే విల్ స్పెండ్ మనీ ఆన్
యూసేజ్ థింగ్స్. అంటే అవసరమైన వాటి కోసం కాకుండా అనవసరమైన వాటి కోసం మనీ స్పెండ్ చేయడానికి చూస్తారు. ఫస్ట్ ఓనర్స్ ఖచ్చితంగా దే Yes. స్పెండ్ గూగుల్ చేయడము అదంతా అవును. చేయడం అదంతా జరుగుతుంది. బెడ్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అది Yes. హెల్త్కి సంబంధించింది కాబట్టి మంచి బెడ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. Yes. అంటే మీరు చూస్తే యంగ్ ఎంటర్ప్రీనర్ లాగా ఉన్నారు. Hmm. అంటే ఎలా బిజినెస్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మరి పార్ట్నర్గా అంటున్నారు. యాక్చువల్గా పార్ట్నర్షిప్ అంటే కొంతమంది ఒప్పుకోరు సునీల్ అవును. గారు. అమ్మో మాకు పార్ట్నర్షిప్ వద్దు, ఒక్కలమే చేస్తామని అంటారు కదా. మరి పార్ట్నర్షిప్లో ఎలా ఉంది మీ పార్ట్నర్షిప్ అనేది ఒకసారి మా వ్యూవర్స్కి. మేడం పార్ట్నర్షిప్ ఏదైనా సరే ఇట్స్ కమ్స్ ఇన్ టు ఎకనామిక్స్. ఎస్. ఇఫ్ యువర్ ఎకనామిక్స్ ఇస్ గుడ్ యువర్ పార్ట్నర్షిప్ రన్ ఫర్ లైఫ్ టైం. మీకు ఎకనామిక్స్ బ్యాడ్ అని అనుకోండి ఎవ్రీథింగ్ గోస్ ఫర్ ఎ టాస్క్. ఎస్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అంతా నేనే వర్క్ చేస్తున్నాను వాడు ఏం చేయట్లేదు, దట్స్ ఎండ్ ద స్టోరీ, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఎస్. ఎస్. సో మనకు ఈ కన్ను ఎంత అవసరం ఈ కన్ను కూడా అంతే అవసరం. ఎస్. సో వెన్ వీఆర్ ఇన్ పార్ట్నర్షిప్ సో ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్గా దే హ్యావ్ టు వర్క్ ఈక్వల్గా. ఇప్పుడు తను ఏదో ఉంటుంది, తనకి ఏదో ఇబ్బంది ఉంటుంది, సో నా మైండ్లో రాకూడదు తను రావట్లేదు చేయట్లేదు. సో నాకు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ రావచ్చు, నేను రాకపోవచ్చు. ఎస్. సో షీ విల్ అండర్స్టాండ్. నాకు కొంచెం హైపర్ ఎక్కువ, నేను తొందరగా డిసిషన్ తీసుకుంటాను. షీ కంట్రోల్స్ మీ, ఎస్. ఇలా చేయకూడదు ఇలా చేసుకుంటే బాగుంటుంది. షీ అండర్స్టాండ్స్, తను చెప్తుంది నాకు ఇలా వద్దు ఇలా కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ ఉంటారు. ఇంకొక విషయం లవన్ గారు, అంటే మీ బిజినెస్లో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి రిస్కీ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? డైలీ ఉంటుందండి రిస్క్. బిజినెస్ అనగా డైలీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ ప్రైస్ చాలా ఎక్కువ అండి అని అంటారు. సో ఫస్ట్ విత్ హూమ్ యూఆర్ కంపేరింగ్. ఎస్. మీ ప్రోడక్ట్ని ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని విత్ హూమ్ యూఆర్ కంపేరింగ్. ఇప్పుడు మనది యాపిల్ అనుకోండి, ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ బనానా ఇట్స్ డిఫరెంట్ టాస్క్. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ యాపిల్ టు యాపిల్ మీరు చైనా యాపిలా, ఇండియన్ యాపిలా, కాశ్మీర్ యాపిలా, ఏ యాపిల్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఇంత ప్రైజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు కాల్స్ రాగానే చెప్తాను మా సోఫా స్టార్ట్స్ ఫ్రమ్ 1 lakh అండి, లెదర్ అయితే 2 lakhs నుంచి స్టార్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. 1 lakh ఎందుకు సార్, మాకు అంత 1 lakh సోఫా ఎవరు పెట్టుకుంటాడు, 50,000-60,000 కదా సోఫా వచ్చేది, మీరు దాంట్లో అంతే ఏముంది అంటారు. ఫోన్లో హౌ కెన్ ఎక్స్ప్లెయిన్? మీరు ప్రొడక్ట్ చూడలేదు, మీరు టచ్ చేయలేదు, ఫీల్ అవ్వలేదు, హౌ యూ విల్ జడ్జ్ మై సోఫా ప్రైస్ ఎలా ఉందని చెప్పేసి. మీరు అదే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్కి వెళ్ళారనుకోండి, సేమ్ ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ సేమ్ ప్రోడక్ట్ యూ విల్ గెట్ 2.5 times. సో సునీల్ గారు, మరి పార్ట్నర్స్ అని చెప్పారు కదా లవన్ గారు, ఎలా ఉంటుందండి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది? ఒక బిజినెస్ పెట్టినప్పుడు చాలా మంది ఒకళ్ళు అంటే బడ్జెట్ పరంగా సరిపోదు, నేను ఇంకొకరిని యాడ్ చేసుకోవాలనుకున్నాను, ఇద్దరు కలిపి చేస్తారు కదా. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఇస్ గుడ్ అంటే ఏం చెప్తారు మీరు? పార్ట్నర్షిప్ బిజినెస్ ఆల్వేస్ గుడ్. ఎప్పటి వరకు గుడ్గా ఉంటుందంటే ఇప్పుడు లవన్ గారు ఆల్రెడీ చెప్పారు, సో ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకపోవడం మెయిన్ ప్రాబ్లం. సో అలాగే ఈ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అనేది పర్ఫెక్ట్ లేకపోవడం. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఆల్మోస్ట్ మనకు అన్ని సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పినట్లు, సో నాకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు తను అర్థం చేసుకుంటాను, తనకు వర్క్ ఉన్నప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను అంటున్నారు కదా. సో అటువంటి అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు అనేది, ఎవరు తక్కువ వర్క్ చేస్తున్నారు అనేది తీసుకుంటే నేనైతే ఏం చెప్తానంటే ఇద్దరు పార్ట్నర్స్ వర్కే చేయకూడదు. యాజ్ ఎ బిజినెస్ ట్రైనర్గా నేను చెప్పేది. సో మన డ్రీమ్స్ మన గోల్స్ తగ్గట్టు మన టీము మన ఎంప్లాయీస్ వర్క్ చేయాలి, అప్పుడే మన బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఓనర్స్ ఆఫీస్కి రాకపోయినా, ఇద్దరు ఓనర్స్ అక్కడ లేకపోయినా బిజినెస్ జరిగిందనుకోండి, ఈ పార్ట్నర్షిప్లో ఏ ప్రాబ్లం రాదు. సో బిజినెస్ ఓనర్ ఏమనుకుంటారంటే ఉంటే నేనుండే చూసుకోవాలి, నేను ఉంటేనే జరగాలి, నేను నా ముందే అన్ని వెళ్ళాలనుకోవడం అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు బిజినెస్ మోస్తున్నట్టు లెక్క. బిజినెస్ని చేయడం అంటే వన్ థింగ్, మనం లేకపోయినా మన బిజినెస్ రన్ అవ్వాలి. చాలామంది బిజినెస్ ఓనర్స్ దగ్గర నుంచి వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడంటే, సార్ మా టీం మా మాటలు వినట్లేదు, మా ముందు ఒకలా పని చేస్తున్నారు, మా వెనకలో ఒకలా పని చేస్తున్నారు, నేను కాకపోతే మా సార్కి ఇంకొకటి వస్తారు, నేను సచిన నేను పని చేయాలని తెలియాలి వాడికంటే, నువ్వు కొత్త ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఎవ్రీ మంత్ చేయాలి. సార్ ఎవ్రీ మంత్ నేను కొత్త ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేయాలంటే నా వల్ల అవుతుందంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తే ఎవ్రీ మంత్ రిక్రూట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. లవన్ కుమార్ గారు, చాలామంది బిజినెస్ చేస్తే స్ట్రెస్ ఉంటుంది అంటారు, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేము అంటారు. మరి మీరు చేసే బిజినెస్లో మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటే మీ బిజినెస్లో మీకు ఫ్రీడమ్ ఉందా అంటే ఏం చెప్తారు? మేడం స్ట్రెస్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకోండి, ఈజ్ ఆల్వేస్ ఆన్ స్ట్రెస్. టాస్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ ఎక్కడైనా కానీ స్ట్రెస్ అనేది ఎవ్రీవేర్. సో హౌ యు ఆర్ మేనేజింగ్ ద స్ట్రెస్ అనేది ఇస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. వెన్ వీ స్టార్టెడ్ అప్ ఇట్ వాజ్ ఓన్లీ 2 members, నేను మా ఫ్రెండ్. ఇప్పుడు వీఆర్ లైక్ 60 members. సో ఎవరీ ఇంజనీర్ వర్కర్ ఎవ్రీడే టాస్క్ రెగ్యులర్గా ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ డిస్కషన్స్ అది ఉంటుంది. టైం ఫ్యామిలీకి కేటాయించడం అనేది కొంచెం టఫ్ టైం అయింది.
నౌ లాస్ట్ 1 year నుంచి ఇట్ వాస్ గుడ్. సో వీఆర్ ఏబుల్ టు అంటే డెడికేటెడ్గా ఇనిషియల్ డేస్లో ఏమవుతుందంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికి వచ్చాక కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని వర్క్ చేయడము, ఈవినింగ్ కాల్స్ చేయడము అదంతా జరుగుతుండే. ఈవెన్ సాటర్డేస్ సండేస్ కూడా వెళ్ళిపోతుండే ఫ్యాక్టరీకి. ఇప్పుడు ఏంటంటే సండే డెడికేటెడ్లీ ఫర్ ఫ్యామిలీ. ఆఫ్టర్ కమింగ్ హోమ్ నో కాల్స్, నో ల్యాప్టాప్. ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాను, నేను హ్యాపీగా జాబ్ చేసుకుంటే 8 hours బిందాస్గా మంత్లీ శాలరీ వస్తుంది, మంచి హ్యాపీగా ఉండొచ్చు, ఈ బిజినెస్తో నా హెడ్ఏక్ వస్తుంది బాగా, ఎక్కడ నాకు ఫ్రీ టైం లేదు, నా లవ్లీ లైఫ్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని మీకు ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? గాడ్ గ్రేస్ ఇప్పటివరకు అయితే అది లేదు. అయితే ఒక చిన్న బ్యాక్ స్టోరీ. నేను ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు నార్మల్గా నేను ఆ కంపెనీ ఓనర్ వీవర్ ట్రావెలింగ్ చేస్తూ హీ వాజ్ క్యారింగ్ లైక్ ఇన్నోవా. సో నేను ఓనర్ అయినా కానీ అన్న అని పిలుస్తుండే. అన్న నేను ఎప్పుడు కొంటానన్న ఇన్నోవా అని చెప్పేసి అన్న. పడతలేరా తొందరలోనే చేస్తాము అని చెప్పేసి అన్నాం. డౌన్ ది లైన్ 3 years 4 years ఆ టైంలో ఇన్నోవా వాజ్ లైక్ 18 lakhs అమౌంట్. ఆ రోజు నేను ఇప్పుడు ఐ హ్యావ్ లైక్ మై ఓన్ 20 lakhs కార్ విత్ మై ఓన్ ఫ్లాట్. మేమిద్దరం ఫ్రెండ్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మీ దగ్గరికి అసలు ఎలాంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు? కొంతమంది అవగాహన లేని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, చాలా మంది అసలు సోఫాస్ గురించి బెడ్స్ గురించి తెలియని వాళ్ళు కూడా వచ్చి విచిత్రమైన క్వశ్చన్లు వేస్తూ ఉంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? రెగ్యులర్గా వస్తాయండి. అంటే ఈ మధ్య నేను డైరెక్ట్ హ్యాండిల్ చేయలేదు కానీ మా సేల్స్ టీమ్కి రెగ్యులర్గా అది టాస్క్ అనమాట. అంటే జనరల్గా అవగాహన ఉండదు. అప్పర్ మిడిల్ సెగ్మెంట్ క్లయింట్స్కి ఏంటంటే ఇందాక చెప్పినట్టు డ్రీమ్ ఎక్కువ ఉంటుంది, మనీ తక్కువ అయిపోతుంది. సో ఆ క్లయింట్స్ కొంచెం తక్కువే మా దగ్గరికి వచ్చే మ్యాక్సిమం అంతా అల్ట్రా లగ్జరీ అండ్ ప్రీమియం సెగ్మెంట్స్ క్లయింట్సే వస్తారు. సో మా ర్యాపో కానివ్వండి, మా మార్కెటింగ్ స్టైల్ కానివ్వండి, మాకున్న ఆర్కిటెక్ట్ నెట్వర్క్ బేస్ కానివ్వండి, సో వీ డూ కంప్లీట్ టాప్ ఎండ్ ప్రాజెక్ట్స్. అంటే ఈరోజు ట్రైనర్ ఉన్నారు మనతో పాటు, అంటే మీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అంటే మీరేమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? వీ షుడ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆర్ వీ షుడ్ ఫోకస్ ఆన్ మార్కెటింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్స్టాలో రీల్స్ పెట్టడం క్వాలిటీ ప్రొడక్ట్. ఇప్పుడు బిజినెస్ అనేది ఆఫ్లైన్ చేసామనుకోండి, ఆఫ్లైన్ మీన్స్ డైరెక్ట్ వాకిన్ కస్టమర్సే పెట్టుకున్నామంటే ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ మనకు ఒక 10% రేషియోలోనే మనకు బిజినెస్ ఫ్లోటింగ్ ఉంటుంది. 10% నుంచి ఇంకొంత పెంచాలి, సో అక్కడి నుంచి ఇంకొంచెం పెంచాలనుకున్నప్పుడు మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మార్కెటింగ్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మేజర్ రోల్ మనకు పాటిస్తుంది అన్నమాట. మీరు అన్నట్లు ప్రీమియం కస్టమర్స్ మా దగ్గరికి వస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఎలా ఉండాలంటే బేసిక్ మోడల్ నుండి ఎండ్ మోడల్ వరకు ఉండాలి. ప్రీమియంతో పాటు ఆర్డినరీ ప్రోడక్ట్ కూడా ఏ కంపెనీలో అయితే ఉంటుందో ఆ కంపెనీకి సేల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక బిజినెస్ని ఒక వేలో చేస్తే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుందంటే ఈసీజీ గ్రాఫ్ లాగే కింద పడతా అప్స్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. సో మెనీ వేస్లో మీ బిజినెస్ని ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీస్, 2 డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్లో మీరు తీసుకురావాలి, అండ్ 3వది కొలాబరేషన్స్. పాన్ ఇండియా వైడ్ మీరు కొలాబరేషన్స్లో మీరు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అప్పుడు మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. అట్ ఏ టైం మీకు సేల్ అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో సార్ చెప్పినట్టు ప్రీమియం సెగ్మెంట్ దాంట్లోనే ఫ్యాబ్రిక్, లెదర్లో మల్టిపుల్ వేరియంట్స్. మన దగ్గర లెదర్ సోఫా సేమ్ మోడల్ విల్ గెట్ ఫర్ 2 lakhs, సేమ్ మోడల్ విత్ అదర్ లెదర్ విల్ గెట్ ఫర్ 10 lakhs. సో చేంజింగ్ ద లెదర్ క్వాలిటీ, ప్రైస్, దాని ప్రకారం వాల్యూ అనేది పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ప్రీమియం అంటే లగ్జరీ సెగ్మెంట్ అనగానే సేమ్ ప్రోడక్ట్ మీరు ఎక్కడైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో తీసుకుంటున్నారో అదే ప్రోడక్ట్ మన దగ్గర చాలా తక్కువలో దొరుకుతుంది. బట్ కంపారిటివ్లీ క్వాలిటీ వైజ్ ఇట్ వెరీ పార్. మీరు CEO కదా, అవన్ సీటింగ్, శాలరీ తీసుకుంటున్నారా? శాలరీ అండి. అంటే ఎంప్లాయీస్ తో సమానంగా మీరు కూడా మంత్లీ శాలరీ తీసుకుంటారు. పార్ట్నర్ కూడా. yes, we started with zero investment. frankly speaking మేము మా ఇంట్లో నుంచి కానీ మేము ఎక్కడ నుంచి డబ్బులు తీసుకురాలేదు. దిస్ ఇస్ ద లైక్ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ ఫర్ బోత్ ద పార్టీస్. అప్పుడు మేము చేసినప్పుడు ఏంటంటే మా దగ్గర వీ యూస్ టు డూ ఇంటీరియర్స్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇనిషియల్ డేస్లో మేము శాలరీస్ తీసుకొని ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యాక్టరీస్. ఇప్పుడు మా ఫ్యాక్టరీ సేమ్ ఫ్యాక్టరీ మేము ఎస్టాబ్లిష్ చేయాలంటే వీ నీడ్ ఆల్మోస్ట్ 3.5 crores కావాలి. ఈ రోజు నన్ను 3.5 crores పెట్టి ఫ్యాక్టరీ ఇంకోటి స్టార్ట్ చేయమంటే ఐ కెనాట్ డూ. ఈ రోజు కూడా నేను స్టార్ట్ చేయలేను ఇంకొక ఫ్యాక్టరీ. ప్రెసెంట్ సిచ్యువేషన్లో చాలా మంది యంగ్స్టర్సే కానీ ఎవరైనా కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అన్నీ ఎదుర్కొన్నారు కాబట్టి మా వ్యూవర్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ షుడ్ లీవ్ యువర్ గ్రీడీనెస్ వదిలేస్తే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్. జనరల్గా ఏమవుతుందంటే ఈ రోజు డబ్బులు వచ్చాయి అనుకోండి, ఆ డబ్బులు తీసుకొని ఆ శాలరీస్ పే చేయడము, అది పే చేయడము, ఆ ప్రోడక్ట్ వచ్చే టైంకి ఇట్ విల్ బి రన్నింగ్ అనమాట. సో వీ షుడ్ నాట్ నెవర్ డూ దట్.
సో డబ్బులు వచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ మెటీరియల్, ఆ కన్జంప్షన్స్ అవన్నీ వాడిన తర్వాత ప్రొడక్ట్ డిస్పాచ్ అయిన తర్వాత ఏదైతే డబ్బులు మిగులుతాయో దట్ ఈజ్ యువర్ మనీ. జనరల్గా ఏమంటారు 2 lakhs సోఫా అంటే 2 lakhs మొత్తం నా పాకెట్లోకి వస్తుంది అనుకుంటారు. 2 lakhsలో 20% మాత్రమే మా పాకెట్లోకి వస్తుంది. ఆ 20% కూడా ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ కమ్. సో సునీల్ గారు మరి ఫైనల్గా ఏం చెప్తారు? సో ఈ షోలో లవణ్ కుమార్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ని చాలా చక్కగా షేర్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా ఆల్రెడీ వర్క్ చేస్తున్న దగ్గర నుంచి వచ్చే అమౌంట్ని సేవ్ చేసి, సో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళకుండా నేను జనరేట్ చేసిన మనీతోనే ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చే ప్రాఫిట్స్ తోటి రీఇన్వెస్ట్ చేసి బిజినెస్ని గ్రో చేశారు. మీరు కూడా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే, ఒక మంచి ఇన్కమ్ సోర్స్ మీకు కూడా కావాలనుకుంటే, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం నామినల్ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మంత్లీ 50,000 నుంచి 10 lakhs రెవెన్యూ జనరేట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. సో మేమున్నా మీకు సపోర్ట్ చేస్తాం 6 months. థ్యాంక్ యూ అండి లవణ్ కుమార్ గారు, మా టాక్ షోకి వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అనుకోవచ్చు ఇది. ఈ ఏజ్లో తను ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్తో ఇంత కోఆర్డినేషన్తో. అంటే పార్ట్నర్ అనేటప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది, డిస్ప్యూట్స్ ఉంటానే ఉంటాయి ఖచ్చితంగా. అది కూడా ఉమెన్ పార్ట్నర్ అని చెప్తున్నారు కదా, ఇక్కడ ఏది లేదండి వీళ్ళిద్దరికి సునీల్ గారు. అంటే ఎంత కోఆర్డినేషన్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు, అండర్స్టాండింగ్ మెయిన్ ఉంది. థ్యాంక్ యూ లవణ్ కుమార్ గారు. వెల్కమ్ అండి. వ్యూవర్స్, మరి ఈరోజు ఎపిసోడ్లో లవణ్ కుమార్ గారి ఎక్స్పీరియన్స్ అంతా విన్నారు కదా. మరి టాప్ టు బాటమ్ ఆయన ఎలా వచ్చారు బిజినెస్లోకి, ఎట్లా ఉంది వాళ్ళ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, పార్ట్నర్తో అంత కోఆర్డినేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూసారు కదా. ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి. బిజినెస్ చేయాలనుకున్న వారు, మాకు బిజినెస్ అసలు తెలియదండి, మేము బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, ఎలా చేయాలి, మరి ట్రైనర్ కూడా మనకి ఎపిసోడ్లో మనకి దగ్గరే ఉంటారు. సో మీరు ప్రతి ఒక్క డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. వెల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ పర్సన్స్ కూడా రావచ్చు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఇన్స్పిరేషన్ కానీ అంటే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. కెరియర్ గ్రోత్ కోసం కూడా మేము కూడా కెరియర్లో గ్రోత్ కావాలనుకుంటున్నాము, మాకు కెరియర్ ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ యొక్క కన్ఫ్యూజన్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మరి మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తోటి మరొక టాక్ షోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ నవీనా సైనింగ్ ఆఫ్.